చరిత్రలో గొప్ప ఆధారం యేసుప్రభు పుట్టిన స్థలము మరియు మరణించి తిరిగి లేచిన స్థలము. ఇప్పుడు మనం పుట్టిన స్థలాన్ని చూద్దాము. మనం వెళ్ళటానికి అక్కడికి అవకాశం లేకపోయినా వెళ్ళిన భక్తులు తీసిన దృశ్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూడండి. యేసయ్య పుట్టినప్పుడు చుక్కను చూసుకొని తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు వస్తారు కదా, ఆ ప్రదేశాన్ని మనం చూస్తున్నాము. బంగారము, సాంబ్రాణి, బోలం తీసుకొని ఈ ప్రదేశంలోనే యేసయ్యకి అర్పించారు. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఇదే ఆయన పుట్టిన స్థలము. నిజంగా ఆ పశుశాలకు ఎంత ధన్యత వచ్చిందో కదా. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి అనేకమైన గొప్ప వ్యక్తులు ఈ ప్రదేశానికి వచ్చి దర్శించి ఆరాధించి వెళతారు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు కదా. ఇప్పుడు మనం చూస్తున్నది చాలా అలంకరణగా ఉంది, కానీ ఆయన పుట్టినప్పుడు ఇదంతా పశుశాలలో ఏముంటాయో మనందరికీ తెలుసు కదా. ఈ స్థలం ఎంత ప్రాముఖ్యమైనదంటే ప్రతి క్రైస్తవుడు ఇక్కడికి ఒక్కసారైనా జీవితంలో రావాలని ఎంతో ఆశపడతాడు. అందుకే ప్రభు అంటాడు, ఆశపడిన ప్రాణాలను తృప్తిపరుస్తానని. నా మట్టుకు నేను ఒక్కసారైనా ఆ స్థలాన్ని సందర్శించుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీలో ఎవరికైనా ఆశ ఉంటే కామెంట్ చేయండి. ఇది చెరిగిపోని చరిత్ర. ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ప్రభు కృప మనందరికీ తోడుండును గాక. ఆమేన్.